ఆ మడతలతో నా జీవితాన్ని ఎన్నెన్నో ఉంచుకున్నానండి. శ్రీరాముడు సీతమ్మని గుండె పెట్టి చూసుకున్నట్టు అట్లా చూసుకుంటారండి మా అబ్బాయిలో. ఛీ, పిచ్చిదాన్ని, అంతా నా వల్లే. అసలు చెప్పకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు దేవదాస్ అంతలా బాధపడుతున్నాడంటే కారణం నేనే. అయినా దేవదాస్కి స్వాతి కరెక్ట్ కాదు. స్వాతి గురించి అన్నీ తెలిసినా ఆ పిచ్చోడు స్వాతి బాధపడుతుంది, స్వాతికి తెలియకూడదు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. లైఫ్ మొత్తం మనసులో బాధపడుతూ ఎలా బ్రతుకుతాడో ఏంటో. దేవదాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయట కూడా లేడే. దీన్నన్నా లేపుదాం. ఇప్పుడు దీన్ని లేపాననుకో పెంట పెంట చేస్తుంది. పాత ప్రేమ పోయి ఇప్పుడే బావ మీద ప్రేమ చికిరిస్తుంది కదా, ఏదో మొక్కం. ఎక్కడికి పోయి ఉంటాడు? రాత్రి అన్ని చెప్పినా కూడా చనిపోవడానికి కానీ ఏమన్నా ట్రై చేశాడా? నేను హాల్లోనే ఉంటే కాపాడేదాన్ని. ఎంత పని చేసావు? చిచి, అలా జరిగుండదు. రాత్రి అంతా తినలేదు కదా, ఎక్కడైనా తినడానికి వెళ్ళి ఉంటాడు. బయట వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయావు దేవదాస్? నీకేమైనా అయింటుందేమో అని భయంగా ఉంది. అయినా నీకేం అయిండకూడదు. సత్యభామ సత్యభామ సంగతి ఏంటమ్మా, వీళ్ళ కాని వీళ్ళల్లోన నిరుపులేంటమ్మా. అబ్బా ఎంత సుఖం! అదే తమ్ముడు తల పైన ఇక్కడ ఆడే ఆడే. అబ్బా తమ్ముడు స్లాబ్ బొక్కుపడింది తమ్ముడు, వర్షం పడుతూ ఉండదా? కాదు నా, నేనే నీళ్ళు పోస్తున్నా తర్వాత ఉండో. తెస్తా ఉన్నాడు. ఇప్పుడు చూసుకున్నా చూసుకోవచ్చా? చూసుకో. ఏ భలే మారిపోయినానే. ఏమనుకున్నావు మరి? ఏ అబ్బాయా భలే చేసినావు. థ్యాంక్స్ నా. చూస్తా ఉంటే నాకు నేను అమ్మాయికుల్లా ఉండ. నా అందాన్ని చూస్తా ఉంటే దిష్టేలా ఉండదు. ఎంత అంటే 1200 అయింది. 800 అడదాం. ఎంత అయిందంటే అటు ఇటు చూస్తున్నావు ఏంది? అంటే అనాది 1200 అయింది. 800 నచ్చాలు, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. పిచ్చోడా, 1200 అయితే 800 ఇవ్వడం ఏందిరా? నువ్వు తీస్తే నీకు ఎంత ఎగేసి వేయాలి కానీ 20, 200, 2000, 2000 వేసినా చూసుకో. వ్యాపారం తేడా మన తన చూడకూడదు అబ్బయ్యా. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఎవ్వరు రారు. మన చేతులు కాలు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనక్కేసుకోవాలా. రూపాయి కూడా సనశక్తి ఉన్నది, తెలుసుకో. అట్టే ఒక 500 చూస్తా ఉండు తమ్ముడు,
చాలా గొప్పడవుతావు. హీరోలందరూ వచ్చా నీ కాడికా నాక్సీ నాక్సీ అంటారు. మ్మ్. ఆ? ఇంద బయట ఎప్పుడో జరగబోయేదాని గురించి చెప్తే ఇప్పుడు జరుగుతా ఊహించుకున్నాడా? ఎట్టా పోతాడో ఏందో. సరే తమ్ముడు బై. బా ఏమైనా కానీ లోపల బల చల్లగా కూడా ఉంది. బుగ్గులు చల్లగానే బాగానే చేసినాడు. అండగా అన్నీ ఏంది పార్గడు ఈడు ఉన్నారా? చూస్తూ ఉంటే ఏడుస్తున్నట్టు అనిపిస్తూ ఉండదా? మళ్ళీ ఏ సంవత్సరం వచ్చినది ఏమో పోయి తెలుసుకుందాం. ఏంటి పారిగా రెడీ చేస్తాండరా? ఏండి నాకు తెలియక అడుగుతాండా మనలో మన మాట. మిమ్మల్ని సీరియల్లో ఉన్నప్పుడు చూసా, నవ్వుతున్నప్పుడు చూసా, ఏడుస్తున్నప్పుడు చూస్తూ ఉంటా. ఎట్టా చూసినా కూడా ఎట్టా అండి అంత అందంగా ఉంటారా? ఏండి నేను ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాను, సరిగ్గా నా వెనక కట్టు చేస్తానండి బాబు. మిమ్మల్ని చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉండండి లోపల. అదైతే సినిమాలో అన్నట్టు హీరో ఆడిపోతే హీరోయిన్ గిట్టే తెలిసిపోతుంది చూసారా? అట్ట తెలిసిపోతుండదు ఏంది మీకు? నీకేమైనా మెంటలా లేక చిన్న పిల్లోడివా? రాత్రి అంతా జరిగింది, నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో లేవు. ఏమైంది అనుకోవాలి, ఎక్కడికి వెళ్ళావు అనుకోవాలి? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నేను ఒక అమ్మాయిని అసలు వెళ్ళకూడని చోటంతా వెళ్ళి వెతికాను. ఏమైందా, ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావా అని. చి నాకు తలంతా జుట్టు బాగా పెరిగిపోయి సిరాగ్గా ఉండిందండి. అదే మా ఊళ్ళో అయితే మా అమ్మ మంచు నూనెతో కాంచే తలకి మాలిష్ చేసేది. ఇంకేం చేసి తెలియక ఇలా కొట్టుకొచ్చానండి. అండి మీరు అట్లా ఆడవకండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది ఎందుకో తెలియకుండా. ఇందాక ఏడిస్తే అందంగా ఉన్నా అన్నావు. మరీ ఇంతలా ఏడిస్తే చూడలేకపోతున్నానండి. అసలే ఆడపిల్ల చేత కన్నీళ్ళు పిడిస్తే పుట్టకొత్తలు ఉండవంట. యాండి నేను మిమ్మల్ని ఒకటి అడతా, కోపడరు కదా? రాత్రి నుండి ఏం తినలేదండి, బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తిందామా? సరేపా. ఫస్ట్ ఆ కళ్ళు తుడుచుకోండి. ఏమైనా చూస్తే నేను ఏమైనా చేసిన అనుకుంటారు. ఎవరి పాప ఇటువైపు చూస్తోంది? పాప నువ్వెవరు? అన్నా నువ్వెవరు? నేనా, పెళ్ళికొడుకు ఫ్రెండ్ని. అయితే నీకోసమే వచ్చా. ఈ లెటర్ పెళ్లి కొడుకు ఇవ్వు, పెళ్లి కూతురు ఇచ్చింది. అన్నా ఈ లెటర్ పెళ్లి కొడుకు నొక్కనే చదవమని చెప్పు. సరే. పారు, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అదేంటో మా బావ నా కోసం వచ్చాడో ఆ పిల్ల కోసం వచ్చాడో. నేను వచ్చే వరకు చూసుకో అంటే నేను వచ్చాక కూడా వాళ్ళు తెగ తిరిగేస్తున్నారు. మా బావ కన్నా చేద్దాం. ఇద్దరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అవును మర్చిపోయా, రాహుల్కి ఫోన్ చేసి నా ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పాలి. ఎత్తట్లేదే. పెళ్ళికల వచ్చేసిందే బాలా, పల్లకిల తెచ్చేసిందే బాలా, అడావిడిగా చలో నాట్యం.
బాబా నీకు ఫోన్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? కొంపదీసి దీనికి నా పెళ్ళని ఎవరైనా చెప్పారా? అయినా దాని బావతో పెళ్ళనింది కదా, మర్చిపోలేక చేస్తా అంటది. కొంపదీసి నేను చేసుకునే పిల్ల దానికన్నా అందంగా ఉందని చెడగొట్టడానికి చేస్తుంది ఏమే. ఇదేం కర్మరా బాబు. వీడేంటి ఫోన్ ఎత్తడం లేదు? కొంపతీసి నేను వదిలేసని బార్లో తాగి పడిపోయాడేమో. అయినా ఈ మధ్య అమ్మాయిలు వదిలేస్తే తాగి పడిపోవటం ఫ్యాషన్ అయిపోయింది. ఏంటబ్బా మా బాబు టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరం ఇవ్వాలే వద్దా? అయితే పెళ్లి కొడుకుని చేసాక ఇద్దాం. ఈ పిల్ల ఇలా తగులుకుందే. ఫస్ట్ నెంబర్ బ్లాక్లో పెట్టేద్దాం. అమ్మయ్యా, బ్లాక్లో పెడితే ఇంకో నెంబర్ ఏం చేస్తే స్విచ్ ఆఫ్ చేద్దాం. ఎత్తట్లేదే. ఇంకా చెయ్యి. అమ్మా, నా పెళ్ళికి నువ్వే కాదు ఎవరొచ్చినా ఆపలేరే. ఖబర్దార్. ఏయ్ ఇట్రా. బాబా. ఈ ఫోను పెళ్ళయ్యేదాకా ఎవ్వరికి ఇవ్వద్దు. అలాగే బాబా. నాకు కూడా ఇవ్వద్దు. బాబా. బాబా ఇందాక వచ్చేటప్పుడు పెళ్లికూతురు చెల్లి ఈ ఉత్తరం ఇచ్చారు బాబా. నిన్ను పెళ్లికూతురిని చేశాక తలుపులు వేసుకుని ఈ ఉత్తరం చదవమన్నారు బాబా. ఏది ఇలేవు? రే, నువ్వు కానీ చదవలేదు కదా? లేదు బాబా. రే, ఈ విషయం ఎవరు చెప్పొద్దు. ఫోన్ ఎత్తడం లేదే. నా నెంబర్ బ్లాక్ చేశాడు. ఎలాగైనా సరే నా ఫోటోలు డిలీట్ చేయించాలి. ఏయ్ తిను, నీ గురించి నాకు తెలీదా? నువ్వెంత తింటావో ఇంకొక దోశ వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? అండి మీరు నాకేం చెప్పబోతే నాకేం తెలియదు అనుకున్నారా? తనంటే నాకు ఇష్టమని తెలిసిపోయిందా? చాలా జాగ్రత్త పడుతున్నా కదా. అండి నాకంతా తెలుసు అండి. మనకు కావాల్సినలో ఏం చెప్పైనా పర్లే, అన్నీ ఆడ తెలిసిపోతూ ఉంటాయి. నేను మీరేదో పెద్ద ఆఫీస్ పెడదాం అనుకుంటున్నారు, నాకు తెలిసిపోయిందిలే అండి. మీ మనసులో మాట ఎట్ట చెప్పేసాను చూసారా? మా ఊర్లో దేవదాసు జాగ్రత్త అంటారు. వాడు మనసులో మాట ఇట్టే చెప్పేస్తాని టాకో. అబ్బో, నీతో చాలా జాగ్రత్త పడాలి. మరే దేవదాస మజాక్క. మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి, మా ఫ్రెండ్ దుడ్డు వేస్తాను మీ అకౌంట్కి. రాత్రి చెప్పినా మా ఫ్రెండ్కి. పర్లేదు, నీకెందుకులే. అయ్యా, మనలో మనకి ఎందుకులేండి. మీరు పెద్ద ఆఫీస్ పెట్టినాక బాగా ఎదిగినాక నాకేదో కష్టం వస్తే మీరు సాయం చేయరా? మీరు సహాయం చేసినా చేయకపోయినా మీరు బంగారం లేండి. స్వాతి ఫోన్ చేసినా నేను చూసుకోలేదే. అసలు టైం అవుతాను, ఊరికి పోదామా? ఏండి పోదామా? La 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 la. అమ్మయ్య. నన్ను క్షమించండి. ప్రేమ విలువ తెలిసిన దాన్ని. మీరు స్వాతి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నారని మీ ఫ్రెండ్ చెప్పాడు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. రాత్రే మా పెళ్లి చేసేశారు. రే, మీతో ఈరోజు సాయంత్రం వచ్చి మాట్లాడుతా అన్నారు. మీరు మీ స్వాతి సంతోషంగా ఉండాలని ఇట్లు మీ మంచి కోరుకునే ఫ్రెండ్. ఎంత పని చేసావరా మిత్రద్రోహి.
నేను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచాడు. అమ్మో, ఈ పిచ్చిదానికి ఫోన్ చేయాలి స్వామి. ఫోన్ ఏయ్, ఇట్లారా రే, ఫోన్ ఇరా. ఈ ఫోన్ పెళ్ళేదాకా ఎవరికి ఇవ్వదు, అలాగే బాబా. నాకు కూడా ఇవ్వదు. నేను ఇవ్వను. ఒరేయ్, పెళ్లి కూతురు ఫోన్ చేయాలి, ఫోన్ ఇరా. నేను ఇవ్వను. రే రే ప్లీజ్, కొంపలు అంటూ పోతున్నాయిరా, ఫోన్ ఇరా. ఎద్దు ఎద్దు ఏంది చాఫా అమ్మ. అండి పారు గారు, లోపల చేయడం ఉందా, ఈడే ఉంటారా? తొందరగా రండి, పోవాలా. పారు గారు, మా సాతి ఆడికి పోయిండి అదా, వచ్చినప్పటి నుంచి కనపడలేదా? టిఫిన్కి పోయి ఉంటుంది. ఏంటి బావా బ్యాగ్ సర్దుతున్నావు? ఊర్లో పనినట్టే ఉండిపోయినాయి సాతే. మన పెళ్ళి కూడా దగ్గర పడింది కదా, మామ కూడా తెగ ఫోన్ చేస్తాడు. ఇంకా పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి కదా. 10 రోజులు ఉండుంటే కలిసిపోయి ఉండేవాళ్ళం కదా బావా. కొన్ని ప్రయాణాలు కలిసి వెళ్ళాం స్వాతి, అన్నిసార్లు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మళ్ళా ఫోన్ చేస్తున్నాడే. సరే స్వాతి, మన పారుగారు ఉన్నారుగా, అన్నీ చూసుకుంటారులే. ఏం పారుగారు, నువ్వేం భయపడకుండా నీకేం కావాలో తీసుకో. సరే పారుగారు, టైం అవుతుంది, మనం పోతాం. బావా బస్ స్టాప్ దాకా వచ్చేదా? వద్దులే స్వాతి, నువ్వు రెస్ట్ తీసుకో. బండిలో ముగ్గురు పోదు కదా, నేను పారుగారు పోతాం. వెళ్ళాలా? ఉండొచ్చు కదా. లేదండి, వెళ్ళాలి, తప్పదు.